నెక్స్ట్ తులా సార్, అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందా అకార్డింగ్ టు రాశి సింబల్? లేదు లేదు, చాలా రివర్స్లో ఉంది. ఓ గాడ్, చెప్పండి సార్. బ్యాలెన్స్ చెడే ఎక్కువ ఉంది. సో తులారాశి ఎందుకంటే 6వ స్థానంలోకి శని ప్రవేశం. 6వ స్థానంలో శని ప్రవేశం, బేసిక్ నాలెడ్జ్ ఉండేవాడు కూడా ఏం చెప్తాడు అంటే 6వ స్థానము రోగస్థానము, 6వ స్థానము శత్రుస్థానం. సో తులారాశి వాళ్లకు శత్రువుల బెడద, రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళ జీవితంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. సో కారాగార దోషం ఉండొచ్చు, శత్రువుల వల్ల దాడి ఉండొచ్చు, లేకపోతే విపరీతమైన ధన నష్టం ఉండొచ్చు, విపరీత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, సబ్జెక్టులు మిగిలిపోతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, అలాగే ఉద్యోగాలు కోల్పోతారు, ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు జిఎస్టీ, ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయి, రైతులకు 2 పంటలు లాభిస్తాయి. ఒక 10% అయినా ప్లస్ ఉందా వీళ్ళకి? రెమెడీ చేసుకుంటే ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్, ప్రతిదానికి రెమెడీ కదా. సమస్యల నుండి పరిష్కరింపబడాలి అంటే ఆ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు షడ్రుచుల కలయిక ఉగాది, ఓన్లీ స్వీటే ఉండాలంటే ఏడైతుంది? చేదు ఉంది కదా, వేపాకు ఖచ్చితంగా, మరి మిర్చి వేస్తున్నాం కదా, కారము, సో ఇవన్నీ లేకుండా మిర్చి, పులుపు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనే సింబాలిక్ గా మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రు, అరే బాబు ప్రిపేర్ అయ్యుండు, ఉగాది అనగానే నువ్వు తోపు తురుం కాదు, ఓన్లీ బెల్లమే వేస్తలేవు, బెల్లమే వేస్తలేవు, బెల్లంతో పాటు ఇతరత్ర కూడా ఉన్నాయి షడ్రుచులు. సో ఈ షడ్రుచుల కలయికనే ఉగాది, కాబట్టి నీకు నెగిటివ్ కూడా ఉంటది బిడ్డ. నిజమైన జ్యోతిష్కులు మాత్రమే చెప్తారు, దొంగ జ్యోతిష్కులు అబద్ధాలు చెప్పి చాలా బాగుంది అని మసిబూస్తారు. నువ్వు అట్లా వాళ్ళకు టెంప్ట్ కాకు. సో నిజంగా చెడు చెప్పినా సరే భరించు, విను అని చెప్పడం దాని లక్షణం. యాక్సెప్ట్ చేయాలి కదా. అవును. సో అందుకనే ఇన్ని రకాల సమస్యలు తులారాశి వారికి ఉన్నాయి. ఇంకొకటి, ఈ సంవత్సరం ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉంది ప్రతి సంవత్సరం లేకుండా అంటే షష్టగా కూడా వల్ల నేను చెప్పే పాయింట్ల యొక్క తీవ్రత పెరిగింది. అంతేగాని నెగిటివ్ చెప్పాలనే సోకు నాకెందుకు ఉంటుంది? నేను అనే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ నెగిటివ్ చెప్పడం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని బాగుపడతారేమో అనేటువంటి ఒక దురాశ వల్ల చెప్తున్నా తప్ప, లేకపోతే నేను కూడా చెప్తుంటే అందరు సీఎంలే అవుతారు, అందరు పిఎంలే అవుతారు, ఒక్కొక్కరు 100 కోట్లు. ఈ మధ్యన నేను చూస్తున్న తులారాశి వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తారు అని చాలా మంది పెడుతున్నారు. మరి వాళ్ళని విమర్శించవచ్చు కదా, 100 కోట్లు ఏడికించి మీ అయ్యదేస్తాడు అలా 100 కోట్లని? ₹1 కోట్లు సంపాదిస్తుంది నానా సంకలు నాకుతుంటే 100 కోట్లు వస్తున్నాయంటే మీ అయ్యిస్తాడా 100 కోట్లు? చెప్పాలి కదా, మరి అది కూడా విమర్శించాలి కదా. అంత 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 అబద్ధాలు చెప్తున్నప్పుడు విమర్శించాలి కదా. సో నేను అదే చెప్తున్నా. సో నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఉన్నది ఉన్నట్టు శాస్త్రం తెలిసిన వాడు మనల్ని విమర్శించి మన దగ్గరకు వచ్చి కూర్చుంటే చెప్తాం, అయ్యా బాబు 6వ ఇంట్లో శని ఏందో ఒకసారి బుక్కిష్ నాలెడ్జ్ ఉన్నా సరే బుక్కుది, పంచాంగంది. 6వ ఇంట్లో శని రోగకారకుడు, శత్రుకారకుడు. కళ్ళు మూసుకుంటే శత్రువులు, లాస్ట్కు పనికి మాలినోడు కూడా మన మీద దాడి చేస్తాడు. సో అది శత్రుకారకుడు, వ్యతిరేకం. సో ఇది 6వ ఇంట్లో శని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళకి రెమెడీస్ ఏంటి? సో వీళ్ళకి రెమెడీస్ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ. బికాజ్ శని అనేటువంటి వాడు ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంచుమించుగా శనికి సంబంధించిన రెమెడీ చెప్తా ఉన్నాం. అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ఉంటారు, మెయిన్ టెంపుల్కి ఎదురుగానే ఉంటారు గురు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోవడం. అలాగే వీలుంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ నిర్వహించుకోవడం. ఈ 3 పూజలు చేసుకోవడం ద్వారా మీకున్న ఎక్స్ట్రీమ్ సమస్యలన్నీ తగ్గిపోయి 10%కి వస్తాయి. గురుగారు ఎక్కువ తిరునల్వార్ ఏది చెప్తున్నారు కదా, ఎందుకంటే తిరునల్లారు శని పుట్టిన ఊరు. రెండవది శని అభయాన్ని ఇయ్యాడు ఎక్కడ, అక్కడ అభయముద్రతో ఉంటాడు. శని ఎప్పుడు అభయాన్ని ఇయ్యాడు అంటే నేనున్న బిడ్డ నీకు అనడు, నీ సంగతి చెప్తా అంటాడు. అంటే ఇప్పుడు ఈ శని సింగనాపురం కానీ మరొకటి కానీ ఏవి ఎక్కడ శని అభయాన్ని ఇవ్వడు. అసలు శని సింగనాపూర్లో నీకు శిలా రూపమే లేదు, విగ్రహ రూపమే కాదు. అవును సార్. ఇంకా శని ఎక్కడ తీసుకున్నా అసలు అభయాన్ని ఇయ్యడు. సో అందుకని అది చెప్తున్నా. ఓన్లీ తిరునల్లారు ఎందుకు చెప్తున్నా అంటే నీకు నేనున్నా, అభయముద్ర నీకు నిన్ను చూసుకుంటా అంటాడు. ఆయన నిన్ను చూసుకుంటా అనేది పెద్ద విషయం, అంతకంటే కావాల్సిందే. ఎందుకంటే ఆయన నిన్ను చూసుకుంటా అన్నది ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తిని, అది దశరథ మహారాజును. దశరథ మహారాజును అన్నాడు. దశరథ మహారాజును అన్న తర్వాతనే ఇవాళ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రాన్ని చదివితే అసలు మనకు శని ప్రాబ్లమే ఉండదు.
సో అది సరిగా చదవరు కాబట్టి దాని గురించి తప్పులు పోతాయని చెప్తలేము అది. సో జనరల్ గా అసలు కరెక్ట్ గా చదవాలండి. దశరథుడికి ఇచ్చినటువంటి ఆన మళ్ళీ మనకు తిరునల్లారు శని ద్వారా మనకు దక్కుతుంది. అందుకని ప్రతి వాళ్లకు నేను ఎందుకు తిరునల్లారు చెప్తున్నా అంటే రీజన్ అది. అక్కడ అభయాన హస్తంతో అదే వాళ్ళకి మళ్ళీ చూసే వాళ్ళకి డౌట్ వస్తుందని నేను అడిగాను అది, ఎందుకంటే అదే చెప్పడానికి కారణం కూడా.